అన్నా అన్న చెప్పరా. ఏం చేస్తున్నావు అన్నా? ఏ లేదా వాన వచ్చినప్పుడు దాని నుంచి నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి, అందుకని చెప్పా. మన సబ్స్క్రైబర్ అన్న విజయనగరంలో మాది హోటల్ ఉందన్న, నా కోసం ఒక్కసారి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ని ఎలా రెడీ చేస్తారు చేసి చూపించన్న. ఖచ్చితంగా బ్రో నీకోసం చేసి చూపిస్తాను. 10 ప్రకాశ్ పోయి లాలీపాప్ తీసుకొద్దాం. ముందుగా 1 కిలో లాలీపాప్ తీసుకొని వీటిని 2 పక్కల అటు సైడ్ కట్ చేసుకొని లాలీపాప్ అన్నిటిని ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడరు, వైట్ పెప్పరు, కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్టు, 1 ఎగ్గు, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్టు, 1 గంటి నిండా కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా లాలీపాప్స్ మొత్తాన్ని నీట్గా కలుపుకున్న తర్వాత ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 6 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. లాలీపాప్లు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతే తీసి పక్కన పెట్టుకునేయండి. ఇప్పుడు పక్కన ఇంకొక ఫ్రై పాన్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడినాక దీంట్లోకి చాప్ చేసుకున్న గార్లిక్, జింజరు, కొన్ని పచ్చిమిరకాయలు, 1 పిడిగడి ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇవన్నీ 50% రోస్ట్ అయిన తర్వాత చిల్లీ పేస్టు, టమాటా సాసు, కొద్దిగా సోయా సాసు, సాల్టు, వైట్ పెప్పరు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన లాలీపాప్కి కావాల్సిన సాస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక దీంట్లోకి ఆల్రెడీ రెడీ చేసుకుని లాలీపాప్ని వేసుకుని టాస్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కాజు పౌడరు, కొత్తిమీర వేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతాయి. బా అద్దరిపోయింది. అంతే బ్రో, చాలా సింపుల్. సేమ్ ఇలాగే మీ హోటల్లో కూడా వచ్చే కస్టమర్స్కి ఇలా చేసి సర్వీస్ చెయ్యి. తిన్న ప్రతి ఒక్కరు భలే ఉందంటారు.